యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అక్కడి పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని, ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వైటీడీఏ యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్ట్ తనకు అందించాలన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు. విద్యార్థుల ఫిర్యాదులు యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందనే ఆరోపణపై విచారణ జరపాలన్నారు. ఘటనపై విచారణకు సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. 3 నెలల్లోనే విద్యా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న వార్తలు తీవ్రమైనవన్నారు. చంద్రబాబు ఇకనైనా మేలుకోండి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. తనకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం మొక్కలు నాటడమని సీఎం చంద్రబాబు తెలిపారు. వన మహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమమన్నారు. ఏ పని చేసినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలని, రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలన్నారు. ప్రతి ఒక్కరూ ఏటా 2 మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. కష్టపడే కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలన్నదే పార్టీ లక్ష్యమని వెల్లడించారు. వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు తమ రాజీనామా లేఖలను మండలి చైర్మన్ మోషన్ రాజుకు సమర్పించారు. 2 రోజుల క్రితం పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా మరో 2 కూడా అదే బాట పట్టారు. ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ కూడా రాజీనామా చేశారు. రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తే మండలిలో వైసీపీ బలం 28కి పడిపోనుంది. కొందరు వ్యక్తులు దేశ భక్తులను అవమానిస్తున్నారని ప్రధాని మోడీ మండిపడ్డారు. పాల్ఘర్లో మాట్లాడిన ఆయన ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై స్పందించారు. శివాజీని దేవుడిలా చూస్తామని, ఆయనకు తల వంచి క్షమాపణలు చెబుతున్నారని అన్నారు. మనం మన భారతమాత బిడ్డలను అవమానించబోమని, కానీ కొందరు వీర్ సవర్కర్ను అవమానిస్తున్నారని చెప్పారు. క్షమాపణలు చెప్పడానికి వారు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్తో చర్చలు జరిపే కాలం పోయిందని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. పాక్తో భారత్ ఎలా వ్యవహరించాలన్న దానిపైనే ప్రస్తుతం ఆలోచించాలని చెప్పారు. పాక్ ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదులిస్తుందని స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ముగిసిన కథ అని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం మాజీ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కమలం పార్టీలోకి వెళ్లారు. చంపై సోరెన్ కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మారండి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ వర్మ తదితరులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ట్రంప్ పాలనలో ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, లేదా బీమా కంపెనీ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు.